న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన జగన్. వినుకొండ బెంచ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం. తెలంగాణలో జరగనున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఘనంగా టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవెలమూడి నాని జన్మదిన వేడుకలు. పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. షూటింగ్ దశలో వీరమల్లు దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్. సుదీర్ఘకాలం తర్వాత ఎదురుపడ్డ మాజీ సహచరులు. ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసిన గౌతమ్ గంభీర్. ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలు సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చేందుకు వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అక్క చెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో వాహనాలు అరాకురాగా ఉండేవని, ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా ఉండేవి కాదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మార్చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర్ నారాయణ, కొడలి నాని తదితరులు హాజరయ్యారు. ఎక్స్ప్రెస్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులతో మనం ఈ వాహనాలన్నిటికీ స్వాగతం చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను సీఎం జగన్ పాలనలో మరోసారి విద్యుత్ ఛార్జీలు, చెత్తపై పన్నులు పెంచడం ఆయన అసమర్థత పాలనకు అర్థం పడుతుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. నేడు నగరంలోని రమేష్ హాస్పిటల్ కూడల నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు అవుతున్నా ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని ఈ సందర్భంగా వారు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేపట్టడం జరిగింది. అట్లానే కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచినటువంటి ఛార్జీల గురించి వ్యంగ్యంగా దీర్ఘాలు తీస్తూ పాటలు పాడుతూ అధికార పక్షాన్ని మీరు అవహేళన చేసినటువంటి మీరు ఈ రోజున ఆ పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? ఈ రోజు మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పేద వర్గాల వారు, మధ్యతరగతి వర్గాల వారు అవహేళన చేసుకుంటూ చీదరించుకుంటా ఉన్నారు. మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు కట్టే దిశగా లేవని చెప్పి కూడా అందరూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ పేద వర్గాల వారికి, మధ్యతరగతి వారికి అండగా ఉంటుంది. ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా పోరాటం కొనసాగిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు పెంచిన కరెంట్ ఛార్జీలను నిరసిస్తూ శుక్రవారం పాటిబెళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ సాధారణ మధ్యతరగతి ప్రజలపై పిడుగులాంటి కరెంటు ఛార్జీల మూత మోపింది. వీరి యొక్క చేతగాని అసమర్థ పాలన మూలంగా ఇప్పటికి దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వీళ్ళు అభివృద్ధి పైన ఎటువంటి ధ్యాస లేదు. నిన్న ఒక సలహాదారుడు చెప్తాడు, గత ప్రభుత్వం అప్పులు కట్టని కారణంగా ఈరోజు పెంచుతున్నామని. ఇంకొక మంత్రి చెప్తాడు, బొగ్గు కొరత కారణంగా పెంచుతున్నామని. ఇంత చేతగానే అసమర్థ ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రతి 3 నెలలకు బొగ్గుపై ఆడిట్ జరుగుతుంది. కేంద్రంలో బొగ్గు కొరత లేదు.
మన రాష్ట్రానికి విద్యుత్ ఎంత కావాలో, ఎంత బొగ్గు కావాలో కూడా ఆర్డర్లు చేసుకోలేని స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఈ మంత్రులందరికీ కూడా ఇంత అవగాహన లేకపోతే ఎందుకు మాట్లాడతారు? ప్రతిదీ ఎవరో కూడా మీరు తోసేయటమే. మీరు అభివృద్ధి అనేది శూన్యం. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఒకటి మాత్రం పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరొక ఆదాయం కూడా పెంచారు. ప్రజల్ని అనారోగ్య పాలు చేస్తూ పేదల్ని ఇంకా పేదలు చేసేటటువంటి మద్యం తాగించి 8,000 కోట్లు 12,000 కోట్లు ఉండే ఆదాయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నారు. 28,000 కోట్లకు పెంచాం. సిగ్గుపడాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మద్యం ఆదాయం పెంచాం, కరెంటు ఛార్జీలు పెంచుతున్నాం. అదేమంటే పెంచిన దానికి గత ప్రభుత్వాల కారణం కేంద్రం బొగ్గు పంపించడం. ఇంత తెలియని ప్రజలు ఎవరూ లేరు. బొగ్గు కేంద్రంలో కొరత లేదు, మీరు ఆర్డర్ చేసుకోవడం లేదు. 20 రూపాయలు పెట్టి ప్రైవేట్ దగ్గర కరెంటు కొంటారు, కానీ చిన్న బకాయిలు 100 కోట్లు ఉన్నటువంటి బకాయిలనే బొగ్గుకి చెల్లించరు. మీరు బొగ్గుకి చెల్లించని కారణంగా ఈ రోజున మీ యొక్క అవగాహన లేని కారణంగా, చేతగాని పాలన కారణంగా పేదలపై, మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతి సాధారణ ప్రజలు 175 యూనిట్లు 250 యూనిట్లు కాలేటటువంటి ప్రజలు ఈరోజు 90% రాష్ట్రంలో ఉన్నారు. వారందరిపై కూడా ₹1.57 పెంచి దుర్మార్గమైన ఈ యొక్క వైసీపీ విధానాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. వెంటనే ఈ యొక్క ఛార్జీలను తగ్గించాలి. తగ్గించినట్లయితే ఈ యొక్క ఉద్యమం తీవ్రతరం దాస్తుంది. ఎందుకంటే మీ యొక్క చేతకానితనాన్ని పేదలపై రుద్దొద్దు. ఏదైనా బకాయిలుంటే రాష్ట్ర బడ్జెట్లో పెట్టి కట్టుకుని తప్ప పేదలపై నిత్యం వాడుకునే విద్యుత్ మీద వేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. రోజు రోజుకు ఎండలు భారీగా పెరుగుతున్నాయి. టారెత్తిస్తున్న ఎండలతో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను టచ్ చేస్తున్న తరుణంలో స్కూళ్లలో ఉండటం చిన్నారులకు నరకయాతనే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాము విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు మాత్రమే స్కూళ్లు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. పెంచిన కరెంట్ ఛార్జీలకి నిరసనగా టీడీపీ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని నాస్ సెంటర్ కూడలి వద్ద వినూత్న రీతిలో ఆందోళన చేపట్టింది. మండే టెండర్ను సైతం లెక్క చేయక పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రాష్ట్ర నలుమూలల ఓదార్పు యాత్ర పేరుతో తిరుగుతూ ఎక్కడ సభలో కూడా, ప్రతి సభలో కూడా పిట్టల ధర తుపాకీ తూటాల్లాగా కరెంటు ఛార్జీలు ప్రతి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల పేరుతో బాదుతుందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచినటువంటి మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రజలను నమ్మబలికినటువంటి మీరు ఈరోజు ప్రజలు కష్టకాలంలో ఉంటూ ఆదాయం లేక కరోనా మహమ్మారితో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యూనిట్కు 50% ఛార్జీలను పెంచేటువంటి కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల 1,400 కోట్ల రూపాయలు దోచుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ ఉగాది సందర్భంగా తీసుకోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు, ఆనాడు మీరు చెప్పినటువంటి మాటలు గుర్తులేవా? మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో ఎక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కడ లేనటువంటి విధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో యూనిట్ ₹9 ఇస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ₹2 పేదల దగ్గర దండుకునేటువంటి ప్రభుత్వం నీది. నీకు చాతకాని పరిపాలన చేస్తూ విద్యుత్తును ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా విద్యుత్తు సామర్థ్యాన్ని తగ్గించుకొని ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి నీ ప్రభుత్వాన్ని, అలాగే
సౌర విద్యుత్తు కానీ పవన విద్యుత్తును కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటి ఉత్పత్తిని కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి. అలాగే ప్రభుత్వం అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఒకసారి, అలాగే విద్యుత్ తారీఫులు పెంచుతూ ఒకసారి, మీటర్లను బిగిస్తూ ఒకసారి, ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి కనెక్షన్లు గత ప్రభుత్వంలో 18 లక్షలు ఉన్నటువంటి కనెక్షన్లు ఈరోజు దాదాపు 11 లక్షలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ ప్రభుత్వం సాగుతూ ఉంది. ఉమెన్స్ వెల్నెస్ వరల్డ్ వారు నగరంలోని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ వెనుక ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం పక్కన నూతనంగా లేడీస్ జిమ్ ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేనేజ్మెంట్ నిర్వాహకులు మౌనిక, శ్రీలక్ష్మిలు మాట్లాడుతూ లేడీస్ జిమ్ నందు ప్రారంభోత్సవం సందర్భంగా ఇవ్వనున్న ఆఫర్లను వివరించారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు కూడా అందరూ చాలా వరకు లేడీస్, ప్రప్రథమంగా స్త్రీలకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే లేడీస్ జిమ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు బయట ఏంటంటే చాలా వరకు జెంట్స్ లేడీస్ కంబైన్డ్ యూనిసెక్స్ జిమ్స్ లేదా డిఫరెంట్ టైమింగ్స్, ఇప్పుడు లేడీస్ కంటూ సపరేట్ టైమింగ్స్, లేదంటే అందరు కంబైన్డ్. సో ఇలాంటివి మాత్రమే మీరు చూశారు. కానీ అందరికీ ఒక మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇలాగ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆ టైమింగ్స్ మాకు సెట్ అవ్వట్లేదు, ఓన్లీ లేడీస్ కంటూ స్పెషల్గా జిమ్ కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని చాలామందికి లోపల ఉంది. చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు కానీ సొల్యూషన్ దొరక్క చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కోసం కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఈ ఉగాది పండుగ తర్వాత రోజు అంటే ఈ ఆదివారం 3వ తేదీ ఉదయం 11 గంటలకి ఓన్లీ స్త్రీలకు మాత్రమే, ఓన్లీ ఫర్ లేడీస్ జిమ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. మన ఓల్డ్ గుంటూరు ఎమ్మెల్యే ఆఫీస్ పక్కన అనమాట. సో ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చిన స్త్రీలకి ఫ్రీ BMI చెకప్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు 44వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మేని, గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రావిపట్టి సాయికృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి మేళం సైదయ్యలతో కలిసి అడిపేటలోని సాయి దీన సేనా సేవా సమితిలోని అంధ వికలాంగుల విద్యార్థులకు అల్పాహారము మరియు హాట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. Long live! 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 తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! గల్లా జయదేవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! తెనాలి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! దేవర్ బాబా గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! కోవెలమూడి రవీంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి! హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు క్రాఫ్ట్ మేళను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలను ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని వివరించారు. నేటి కార్యక్రమంలో సినీ నటుడు నాగార్జున పాల్గొంటారని, రేపు జరిగే ఉగాది కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారని కిషన్ రెడ్డి వివరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారని, అవన్నీ చాలా బాగున్నాయని ఈ సందర్భంగా తమిళసై సౌందర్యరాజన్ వివరించారు. భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇవి దోహదం చేస్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరహర వీరమల్లు సినిమా రూపొందుతుంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన భారీ సెట్లను రెడీ చేశారు. చాలా కాలం క్రితమే 50% చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా అప్పటి నుంచి పరిస్థితులు కలిసి రాకపోవటం వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మిగతా 50% చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో పవన్ రంగంలోకి దిగుతున్నాడు. ఇకపై ఈ ప్రాజెక్టు లేట్ కాకూడదనే ఉద్దేశంతో ఏకదాటిగా పవన్ 5 నెలలు సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఆగస్టు నాటికి ఈ సినిమాను పూర్తి చేసి ఆ వెంటనే మిగతా పనులు స్టార్ట్ చేస్తారట. ఇద్దరు కలిసి సుదీర్ఘ కాలం పాటు భారత్ జట్టుకు సేవలు అందించిన వారే. ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు వీరు IPL లో 2 జట్లకు సేవలను అందిస్తున్నారు. వారిలో ఒకరు CSK సభ్యుడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కాగా మరొకరు లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్. ఇద్దరు చాలా కాలం తర్వాత ఒకే స్టేడియంలో ఎదురుపడ్డారు. ఇంతకంటే మంచి సందర్భం ఉంటుందా? దాంతో వారు ఎన్నో విషయాలను చర్చించుకున్నారు. దీనిపై గంభీర్ తన స్పందనను కూడా వ్యక్తం చేశాడు. కెప్టెన్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. వీరి ముఖాముఖిని అభిమానులు కూడా స్వాగతించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక బంగారం వెండి విషయానికి వస్తే భారతీయులు పసిడికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోలు
మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఏప్రిల్ 1న దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,980గా ఉంది. హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,980గా ఉన్నాయి. ఈ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపద 59.75 లక్షల కోట్లకు పైగా ఎగిసింది. ఇందుకు మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 18% జంప్ చేయడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ దోహదపడింది. ఈ ఏడాది చివరిలో కొంతమేర సవాళ్లు ఎదురైనప్పటికీ ఏప్రిల్ నెల ఆరంభంలో భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఫాస్ట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు, మరో సూచీ నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 130కి పైగా పాయింట్లు పెరగగా నిఫ్టీ మిడ్ క్యాంపు 200 పాయింట్లకు పైగా పాజిటివిటీలో ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన జగన్. వినుకొండ బెంచ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం. తెలంగాణలో జరగనున్న సాంస్కృతిక ప్రదర్శనను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఘనంగా టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవెలమూడి నాని జన్మదిన వేడుకలు. పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. షూటింగ్ దశలో వీరమల్లు దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్. సుదీర్ఘకాలం తరువాత ఎదురుపడ్డ మాజీ సహచరులు. ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసిన గౌతమ్ గంభీర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.